నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో, వాళ్ళు నీ కోసం వస్తారు. ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. ఇది నాకు ఇష్టమైన ఒక కొటేషన్ అండి. ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. మనందరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది తెలుసా? మనకి ఇష్టం ఉండదు అది జ్ఞాపకం చేసుకోవడం కదండి. ఎవరైనా చచ్చిపోయారంటే చిచి మాట్లాడొద్దండి, టీవీలో ఏదైనా వార్త రాగానే కట్టేయమంటాం కదా. ఇందాక పీటర్ శామ్యుల్ గారు కూడా చెప్పారు, పరదేశంలో ప్రియులరంటే అమ్మమ్మో ఇది అసలు ఇప్పుడు పాడకూడని పాట అనుకుంటాం, కానీ అందరం అక్కడికి వెళ్ళాల్సింది ఏదో ఒక రోజు. ఎక్స్పైరీ డేట్, ప్రతి మెడిసిన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనందరి బర్త్ డేట్ మనకు తెలుసు, కానీ ఎక్స్పైరీ డేట్ సస్పెన్స్, అవునా కదా? ఎక్స్పైరీ డేట్ సస్పెన్స్. కానీ దాని కొరకు ఎవరు రెడీ, బ్యాటరీలా రెడీగా ఉండాలి, ఎందుకంటే అది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీదు. కానీ మరణించక మునుపు ఒక ఇన్స్పిరేషనల్ జీవితం మనం జీవిస్తే దేవుని కొరకు బ్రతికే ప్రతి బ్రతుకు ఒక స్ఫూర్తిదాయకమైన బ్రతికే. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడు లేకపోతే ఎందుకు బతుకుతున్నామా అన్నట్టు ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన వారు, మనల్ని చూసిన వారు కూడా ఇంకా బ్రతకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. కానీ యేసుని కలిగి జీవించే జీవితాలు స్ఫూర్తిని నింపే జీవితాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అయితే మర్చిపోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావడం లేదు. సో ఆ అమ్మాయి వల్ల నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఆరోగ్యం కూడా పోయింది. నాకు ఆ యొక్క పరిస్థితి నుండి బయటికి రావడానికి సమాధానం ఇవ్వండి అని అడుగుతున్నారు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుందా లేదా? ఈ ప్రాబ్లమ్ చాలామంది ఎదుర్కొనే ప్రాక్టికల్ ప్రాబ్లం. అయితే ఇక్కడ తమ్ముడు చెప్పాడు, నా దగ్గరికి చెల్లెమ్మలు వస్తారు ఈ ప్రాబ్లంతో. సో ఇక్కడ కొంతమంది చెల్లెమ్మలు కూడా అదే సిట్యువేషన్లో ఉండొచ్చు. సో సమస్య ఒక గర్ల్ ఫేస్ చేసిన, ఒక యంగ్ మ్యాన్ ఫేస్ చేసిన, ఒక సిస్టర్ ఫేస్ చేసినప్పటికీ పరిష్కారం ఒకటి. ప్రేమలో పడ్డం అనేది తెలియకుండా జరిగిపోద్ది, అవునా కదా? ప్రేమలో పడిన వాళ్ళకి అది బాగా తెలుసు. తెలియకుండా పడిపోతారు ప్రేమలో పడిపోయిన తర్వాత ఇంకా పడిపోయిన తర్వాత బయటకు రాలేరు. స్ట్రగుల్ ప్రారంభం అయిపోద్ది. ఏదో ఒకలాగా సాధించుకోవాలి, ప్రేమించిన వ్యక్తిని సొంతం చేసుకోవాలి అనే పట్టుదల ఎక్కువైపోద్ది. ఇందాక బ్రదర్ క్వశ్చన్లో రాసినట్లు ఆరోగ్యము, చదువు, కెరియర్, డబ్బులు ఇలా చాలా పోగొట్టేసుకుంటారు చాలామంది. కానీ ఎవరైనా ఈ సమస్యతో నా దగ్గరకు వస్తే నేను ఏం చెప్తానంటే, when someone has walked out of your life, God has sent them out of your life with a purpose and with a reason. నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి వాకౌట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ. నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే. ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు. ఇఫ్ దే వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒకటే అర్థం చేసుకోవాలి, నీకు అన్నెసెసరీ పీపుల్ని దేవుడు, నీకు తలనొప్పని ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాళ్ళని ఆయనే రిమూవ్ చేసేసాడు. ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డేటింగో లేకపోతే ఫ్రెండ్షిప్పో లేకపోతే రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2 చెక్క ముక్కలు అతికించేసాం అనుకోండి, ఫెవికాల్ వేసి, వాటిని విడదీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైం తీసుకుంటుంది. అండ్ విడదీసిన తర్వాత దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి, దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి. వాటిని ఒక మాటలో చెప్పాలంటే మెమరీస్ అనొచ్చు. సో ఆ మెమరీస్లో నుంచి బయటకు రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అ వైల్, సమయం పడుతుంది. నిద్ర లేని రాత్రులు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, మోసగించబడ్డాను అనే బాధ, నా ప్రేమను స్వీకరించలేదు, రిజెక్ట్ చేశారనే బాధ, ఈ పెయిన్ అంతా చాలా డీప్గా ఉన్నప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి, అప్పటికప్పుడు మనకి సొల్యూషన్ దేవుడు ఇవ్వడు, కానీ మన ఫ్యూచర్ కొరకు ఏది బెస్ట్ సొల్యూషన్ అది దేవుడు ఇస్తాడు. ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆ వ్యక్తులకి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటారు, అప్పుడే ఉపశమనం అని. కానీ వాళ్ళు నీ కోసం మంచిది కాదు అని దేవుడు అనుకున్నప్పుడు, వాళ్ళు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన లైఫ్ పార్ట్నర్ కానప్పుడు వాళ్ళని దేవుడు తీసేస్తారు, ఇందాక చెప్పినట్లు. అలాంటి సమయంలో అది దేవుని యొక్క నిర్ణయం అని గమనించి, నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం వెంటపడి, బాధపడి, ఏడ్చి, టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే యేసయ్య ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని, ఇందాక ఫస్ట్ సెషన్లో పీటర్ శామ్యుల్ గారు చెప్పారు, వంచన లేని యేసయ్య ప్రేమ 4 R's దేవుని ప్రేమలో ఉన్నాయని. ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళు ఎవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్లోకి. ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళరు, ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారనమాట. హల్లెలూయా. సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరైనా దూరం అయ్యారని బాధపడద్దు.
నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో, వాళ్ళు నీ కోసం వస్తారు. నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు. నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో బాధపడతావు. ప్రభువును తెలుసుకున్న వారే పరలోక రాజ్యానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, దేశం కోసం పోరాడినటువంటి చాలామంది ఉద్యమకారులు మరి వారు రక్షణ పొందలేదు. వారి పరిస్థితి ఏంటి? చాలామంది మాకు ఉత్తరాలు రాస్తూ లేదంటే మెసేజ్ పెడుతూ అంటారు, అన్న పలానా మతస్థులు పరలోకానికి వెళ్తారా? ఆ మతాన్ని మెన్షన్ చేయను, కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు. లేదా క్రైస్తవ్యంలో కూడా చాలా శాఖలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, సెక్ట్స్ ఉన్నాయి, అండ్ సో మెనీ డినామినేషన్స్ ఉన్నాయి. పలానా డినామినేషన్ పరలోకానికి వెళ్తారా, వాళ్ళు పరలోకానికి వెళ్తారా అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంబైన్ చేయగలిగితే మనిషిలో ఒక ఆలోచన ఏంటంటే పరలోకానికి ఎవరు వెళ్తారు, ముందు అది తెలుసుకుంటే ఇప్పుడు ఎవరు వెళ్ళరు అనేది ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు. ఇది ఏ మతమా, ఏ కులమా, ఏ శాఖ, ఏ విభాగమా, ఇవన్నీ తర్వాత ప్రశ్నలు. సో ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఫ్రీడమ్ ఫైటర్స్, చారిటబుల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, తమకున్న స్థలాలు వేల ఎకరాలు ప్రజా శ్రేయస్సు కోసం ఇచ్చేసిన వాళ్ళు, ఇంకా అనేకమైన పరిస్థితుల్లో చాలామంది మంచోళ్ళు చాలామంది ఉన్నారు. సో మంచివారికి పరలోకం ఉందా? సో బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఏంటంటే ప్రపంచంలో డిఫరెంట్ వరల్డ్ వ్యూస్ ఉన్నాయి. డిఫరెంట్ వ్యూస్ అనొచ్చు, వరల్డ్ వ్యూ కావచ్చు, లేదంటే ఒక్కొక్క పుస్తకం నుండి ఒక్కొక్క విభాగాన్ని ఆలోచన చేయడం. బిబ్లికల్ పర్స్పెక్టివ్ దగ్గరికి వస్తే అసలు ఒక వ్యక్తి పరలోకానికి ఎప్పుడు వెళ్తాడని బైబిల్ ఏం చెప్పిందో పరిశీలన చేయాలి. దేవుని లేఖనం చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే జాన్ 3:3, యోహాను సువార్త 3:3, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడా, చేరలేడా? అక్కడున్న మాట చూడలేడు అని ఉంది. చేరడం అలా పెట్టండి. మనం చేరడం వేరు, చూడడం వేరు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎంతమంది చూశారు? ఈవెన్ ఫొటోస్లోనైనా చేతులు ఎత్తండి, సిస్టమ్స్లో, కంప్యూటర్లో, న్యూస్ పేపర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. కానీ ఎంతమంది వెళ్ళారు అక్కడికి? నేను వెళ్ళాను, అందుకని చేయెత్తాను నేను. ఆల్రైట్. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నేను వెళ్ళాను, అక్కడ దగ్గరికి వెళ్ళి చూశాను. ఐఫిల్ టవర్ చాలామంది తెలుసు. అంతవరకు ఎందుకు పార్లమెంటు, మన ఇండియా పార్లమెంట్ ఎంతమంది చూసామంటే చాలామంది చూసాం. ఒకళ్ళు ఎక్కడా చూడకపోతే 50 రూపాయల నోటు మీద ఉంటుంది, వెనకాల తిప్పితే, పాతది, కొత్తది కాదు. సో చూసాం, కానీ చేరడం వేరు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు తిరిగి జన్మించకపోతే చేరడం అలా పెట్టు, కనీసం దేవుని రాజ్యం ఎలా ఉంటుందో కూడా మనం ఏం చేయలేమట, చూడలేం. సో బైబిల్ అనేది ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకునో, ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకునో, ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకునో రాసింది కాదు. వెన్ గాడ్ గివ్స్ ఎ కమాండ్మెంట్, వెన్ గాడ్ గివ్స్ ఎ వర్డ్, ఇట్ రిలేట్స్ టు ఎవ్రీబడి. అది ఫ్రీడమ్ ఫైటర్సా, లేకపోతే గుడ్ పీపులా, బ్యాడ్ పీపులా, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, వాళ్ళు ఎవరైనా సరే పరలోక రాజ్యం బైబిల్ ప్రకారం వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి కొత్తగా జన్మించాలా. అందును బట్టి ఇప్పుడు క్వశ్చన్ మనం ఏదన్నా అడగచ్చు. పలానా మతశాఖ వాళ్ళు వెళ్ళొచ్చా, ప్రొటెస్టెంట్లు వెళ్తారా, క్యాథలిక్లు వెళ్తారా, ముస్లిమ్స్ వెళ్తారా, జూయిష్ పీపుల్ వెళ్తారా, క్రిస్టియన్స్ పరలోకానికి వెళ్తారంటే బైబిల్ సెలవిస్తూ ఉంది వీళ్ళందరినీ ప్రక్కన పెట్టు, కొత్తగా జన్మించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. సో ఇఫ్ యూడ్ లైక్ టు రీచ్ హెవెన్ యూ మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్. నువ్వు పాపివని గుర్తించాలి. దైవజనులు చెప్పినట్టుగా మొదట కన్విక్షన్, తర్వాత కన్ఫెషన్. మొట్టమొదటిగా గ్రహించాలా, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని కోసం బ్రతకాలా. అలా కొత్తగా జన్మించిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇంకా చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. దట్స్ అ మెయిన్ పాయింట్, దట్స్ అ మెయిన్ థింగ్. నా ఫ్రెండ్ డ్రగ్ అడిక్షన్లో ఉన్నాడు, అతన్ని ప్రభు కోసం సంపాదించడం ఎలా? ఎడిక్షన్ అనేది వారు చెప్పినట్టుగా ఇట్స్ అ బాండేజ్. మొదట్లో చాలా సరదాగా ఉంటుంది, ఏదైనా కావచ్చు, ఏ ఎడిక్షన్ అయినా. కానీ రాను రాను వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే రోజు ఒకటి వస్తుందట. సో వెన్ యూ సీ సమ్ పీపుల్ అరౌండ్ యూ, కొంతమంది అలాంటి ఎడిక్షన్స్లో ఉన్నవాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు. వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మనం కూడా అడిక్షన్లు ఉంటే మనం కూడా ఒక రోజున
ఆ స్థితిలో ఉంటాం అనే విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి జీవితానికి. అది ఎలాంటి ఎడిక్షన్ అయినా సరే. సో డ్రగ్ ఎడిక్షన్స్ అనేది ఈ రోజున విపరీతంగా యూజువల్గా సిటీస్లో కాస్మోపాలిటన్ కావచ్చు, లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్లో డ్రగ్స్ అనేవి చాలా భయంకరంగా మనుషులు పట్టేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీడ్ కావచ్చు, గంజాయి కావచ్చు, లేదా ఇప్పుడు డ్రగ్స్ అన్నీ కూడా కొన్ని స్ట్రిప్స్ రూపంలో LSD అనే ఒక స్ట్రిప్ ఉంటుంది. అలా నాలుక మీద పెట్టుకుంటే చాలు. ఆ నాలుక మీద స్ట్రిప్ పెట్టుకుంటే 2 days మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, అలా పడిపోయి ఉండటమే. చాలామంది యంగ్స్టర్స్ ఒక్కొక్క హౌస్ రెంట్కి తీసుకుని 10 మంది గర్ల్స్ 10 మంది బాయ్స్ వెళ్ళిపోయి LSD తీసేసుకుని ఇంక ఇష్టానుసారం పడి ఉండడం లోపల. ఇంక వాళ్ళని చూస్తే ఒక భయంకరమైన పరిస్థితి ఉన్నట్టుగా కనబడతాం. ఏంటి అంటే ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు అయిపోతే ఇక ఏ పని మీద వారికి కాన్సన్ట్రేషన్ ఉండదు. దే వాంట్ ఈజీ మనీ. ఈ థెఫ్టింగ్స్ కానివ్వండి, లేకపోతే రాబరీస్ కానీ, ఇవన్నీ కూడా జరగడానికి ప్రధానమైన కారణం, ఎస్పెషల్లీ చదువుకున్న యంగ్స్టర్స్ చేయడానికి అలాంటి ఎడిక్షన్స్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మనీ కోసం వాళ్ళు అలాంటి పనులన్నీ చేస్తారు. సో ఇలాంటివన్నిటిని బ్రేక్ చేయాలంటే ద బైబిల్ సేస్, యాజ్ పీటర్ శామ్యుల్ గారు చెప్పినట్లుగా, ప్రేయర్, ప్రార్థన. అందులో ఆల్రెడీ ఎవరైనా ఇప్పుడిప్పుడే ప్రారంభంలో ఉంటే ఆ ప్రారంభంలోనే మొక్కై వంగనది మానే వంగున అన్నాడు. మ్రానైపోతే వంచడం చాలా కష్టం కావచ్చు, కానీ మొక్కలో ఉన్నప్పుడే, మొదట్లో ఉన్నప్పుడే మీరు ఈజీగా బయటకు రావచ్చు. అండ్ దెర్ ఈజ్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామంలో ఏముంది? శక్తి ఉంది. ఆస్క్ హిమ్. ద బైబిల్ సేస్ గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. దేవుడు మనకు సహాయం చేస్తాడు అంటే కొన్నిసార్లు అనుకుంటాం రోగాల నుండి విడిపిస్తాడు, అప్పుబాధల నుండి విడిపిస్తాడని. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇఫ్ యూ కెన్ ట్రూలీ రిలై ఆన్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ ఐ వాంట్ టు బి డెలివర్డ్, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనాపూర్వకంగా ఆయన మీద ఆధారపడితే, శామ్యుల్ పీటర్ గారు ఒక ఉదాహరణ, 8 సంవత్సరాలు డ్రగ్స్లో ఉండి బయటకు వచ్చారు. ఈ రోజున అనేక మంది దీవెనకరంగా ఉన్నారు. అండ్ గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుడు మిమ్మల్ని కూడా ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు లెట్ యూ నో, మనం మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కడుతున్నాం. దానిలో ఒక ఎంటైర్ ఫ్లోర్ ఈ డీ అడిక్షన్ సెంటర్ కోసమే మనం డెడికేట్ చేయబోతున్నాం. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. అండ్ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కొంతమందిని అపాయింట్ చేసి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఇక్కడికి వస్తే వారిని కౌన్సిలింగ్ ద్వారా, ఎస్పెషల్లీ క్రిస్టియన్ కౌన్సిలింగ్ ద్వారా వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మనం మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కడుతున్నాం. సమయం వచ్చింది కాబట్టి చెప్పేసాను, అది కూడా ప్రార్థన చేయండి దానికోసం కూడా. గాడ్ బ్లెస్ యూ. క్రైస్తవులు సినిమాలు, సీరియల్స్ చూడవచ్చా? ఎందుకు నవ్వేస్తున్నారో నాకు అర్థం కావట్లా. క్వశ్చన్ అడగగానే నవ్వుతున్నారంటే ఎవరిలోనో ఎక్కడో చోట ఎంతో కొంత ప్రశ్న ఉండి ఉంటుంది కదా. సినిమాలు, సీరియల్స్ చూడొచ్చా? ఒకడు అడుగుతూ ఉంటాడు, సినిమాలు చూడకూడదు అని బైబిల్ ఎక్కడుందో చూపించండి అని. సినిమాలు చూడకూడదు అంటే మరి ఆ టైంలో సినిమాలు లేవు బైబిల్ రాసిన సమయంలో. బహుశా అప్పుడు ఏమన్నా వీధి నాటకాలు ఇలాంటివి ఏమన్నా ఉండుండేవేమో. ఆ ఫిల్మ్ మీద ఒక సినిమా చిత్రీకరించి ఒక తెర మీద డిస్ప్లే చేయడం బహుశా ఆ కాలంలో టెక్నాలజీ అందుబాటులో లేదు. అలా అని చెప్పి బైబిల్లో ఏమీ లేదంటే ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అన్నాడు కీర్తనకారుడు. అంటే ఇప్పుడు మనకు తెలియాలా వ్యర్థమైంది ఏంటి, వ్యర్థం కానిది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ మాత్రం ఇంగితం మనకు ఉండాలి. మనుషులం కాబట్టి, దేవుని రూపంలో చేయబడ్డాం కాబట్టి. యు నో డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్స్ దట్ గాడ్ హెస్ గివెన్ us ఈజ్ కాన్షియస్నెస్. దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడు? మనస్సాక్షి ఇచ్చాడు. ఇక్కడ మనస్సాక్షి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బహుమానం ఇస్తాను మీకు ఎవరికైనా. అందరికీ మనస్సాక్షి ఉంది. సో వాట్ ఈజ్ కాన్షియస్నెస్, లేదా ఆ కాన్షియస్ అంటే ఏంటి ఆలోచన చేస్తే, దేవుడు మనకిచ్చిన మనస్సాక్షి ఇట్ టెల్స్ us ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రతినిధిగా మనస్సాక్షి మనలో ఉంది కాబట్టి. కానీ మనం కాన్స్టెంట్గా పాపం చేయడం వలన ఆ మనస్సాక్షి వాత వేయబడిపోద్దని బైబిల్లో ఉంది. అంటే ఇంకా అది మాట్లాడదన్నమాట. ఇంకా అంటే లైక్ GPS మ్యూట్ చేసి పెట్టేయడం లాంటిది. కారులో వెళ్ళేటప్పుడు GPS ఆన్ చేస్తాం, దివాంచరి వెళ్ళాలనో లేకపోతే కాకినాడ వెళ్ళాలనో.
దాని మాట అనకపోతే అది ఒక మాటలో ఇంకా తిట్టినట్టే మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వెనక తిరగాలంటే చచ్చిపోతున్నాను రా బాబు, ఇది తిరిగేదాకా ఒప్పుకోవట్లేదని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తాం, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాం. సో మనస్సాక్షి కూడా అంతే, చెబుతుంది, నువ్వు వినకపోతే కామ్ అయిపోతుంది. మరలా ఎప్పుడు కాన్షియస్నెస్ యాక్టివ్లోకి వస్తుందంటే ద మూమెంట్ వెన్ యూ యాక్సెప్ట్ గాడ్. నువ్వు దేవుణ్ణి అంగీకరించి ప్రభువుని తెలుసుకుని రక్షణ పొందినప్పుడు ఒక మనిషి జీవితంలో జరిగే ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే మనస్సాక్షి మరలా యాక్టివేట్ అవుద్దన్నమాట. దెన్ యూ విల్ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, వాట్ టు సీ అండ్ వాట్ నాట్ టు సీ. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే ఆ ప్రాంప్టింగ్ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఇస్తూ ఉంటాడు. దానికి లోబడతావా, దీవెన పొందుతావు. అందును బట్టి సినిమాల, సీరియల్లా, జబర్దస్త్లా, లేకపోతే మరొకట ఇవన్నీ ఒక లైన్లో రావచ్చు. అయితే ఏది ఉపయోగమో ఏది ఉపయోగం కాదు అనేది పరిశీలన చేసుకుని చూడాలి. నువ్వేదైతే చూస్తావో దానికి నువ్వు చాలా ఏమవుతావు, ప్రభావితం చెందుతావు. యూజువల్గా చెబుతూ ఉంటాను, అందరూ ఒక్కసారి మీ చూపుడు వెళ్ళి చూపించండి ఒకసారి. ఏమైంది మీకు? అందరూ చూపించింది తంబే చూపించారు. నేను చెప్పింది ఎవరు వినలా. సిన్సియర్గా చెయ్యొత్తండి. చూపుడు వేలు ఎత్తిన వాళ్ళు మాత్రం చెయ్యొత్తండి. చూపుడు వేలు. ఏయ్ నిజమేనా? ఓకే, యూఆర్ గుడ్, కాన్సన్ట్రేషన్ ఉంది. సో యూజువల్గా మనం చెప్పేది మనం చెయ్యం, చూసేది చేస్తూ ఉంటాం. అందుబట్టి వాట్ ఎవర్ యూ సీ దట్ విల్ ఇంపాక్ట్ యూ డబుల్, 2 సార్లు ప్రభావితం పొందుతాం. అందుని బట్టి ఈరోజున సినిమా డైలాగుల ప్రభావం చెప్పండి ఎంత ఉంది? మనుషులు చాలా ఎక్కువ ఉంటారు. కారణం చూసేదాన్నే చేయాలనుకుంటారు. కాబట్టి చూసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. క్రైస్తవులు మెడిసిన్ తీసుకోవచ్చా, సర్జరీలు చేయించుకోవచ్చా? ఈవెన్ జీసస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డాక్టర్ కదా. రోగులైన వారికి వైద్యుడు కావాలని యేసు ప్రభు తను ఒక వైద్యునిగా పోల్చుకున్నారు. సో కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మందులు వేసుకుంటే నువ్వు విశ్వాసం లేదు అని కొంతమంది డిక్లేర్ చేసేస్తున్నారు. విశ్వాసం అంటే మందులు వేసుకోవడం, లేకపోతే మంచి బట్టలు కట్టుకోవడం, ఈ విశ్వాసం వీటికి సంబంధించింది కాదు. ప్రాముఖ్యంగా అసలు సిసలైన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువును దేవునిగా అంగీకరించడం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అది ప్రాముఖ్యమైన విషయం. అక్కడ విశ్వాసం కోల్పోతే పరలోక రాజ్యం వెళ్ళం మనం. సో ఒకవేళ కొంతమంది మందులు వేసుకోము అని అనుకున్నారు అనుకోండి, లెట్ మీ సే అది నరకానికి వెళ్ళిపోయేంత పాపమైతే కాకపోవచ్చు, కానీ అది వాళ్ళ సమర్పణ అందాం. సమర్పణ. ఇప్పుడు నేనున్నాను, తెల్లబట్టలే వేసుకుంటానని సమర్పించుకున్నాను. నేను వేసుకున్నాను కాబట్టి అందరూ తెల్లబట్టలు వేసుకోండి అంటే అవుద్దా? అవ్వదు. అది నా సమర్పణ. కొంతమంది ఆభరణాలు తీసేస్తానని సమర్పణ చేసుకుంటారు. ఇట్స్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ సబ్మిషన్. అందరూ తీసేయండి అనడానికి లేదు. ఒకవేళ దేవుడు వాళ్ళకి ప్రేరేపణ ఇస్తే వారు కూడా తీస్తారు, అందులో ఇబ్బంది లేదు. సో మందులు అనేవి విశ్వాసంకి మందులకి సంబంధం లేదు. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఎన్ని మందులు వాడినా సరే దేవుని కృప లేకపోతే అవి మనలో పనిచేయవు. అలా అని చెప్పి మెడికల్ ఎయిడ్ని కూడా మనం ప్రక్కన పెట్టలేం. ఎందుకంటే ప్రపంచంలో ద బెస్ట్ డాక్టర్స్ క్రైస్తవులే. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగా. ఆల్ గాడ్స్ పీపుల్, ద బెస్ట్ డాక్టర్స్, వ్యాక్సిన్ ఇన్వెంటర్స్, డిస్కవరీలు చేసిన చాలామంది వైద్య శాస్త్రవేత్తలు. లెట్ మీ సే ఒక జేమ్స్ సిమ్సన్, ఆ తర్వాత ఒక లూయిస్ ప్యాస్చర్, ఇంకా చాలామంది మెడికల్ డాక్టర్స్ అందరూ కూడా దేవుని బిడ్డలే. ఓరల్ రాబర్ట్సన్ ఓ పాస్టర్ గారు అమెరికాలో ఉంటాడు. ఆయన ఎక్కువగా హీలింగ్ క్రూసైడ్ చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడం ద్వారా చాలామంది స్వస్థతలు అవుతూ ఉంటాయి. వీ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ ప్రే అండ్ గాడ్ హీల్స్. ప్రార్థన చేయడం మన వంతు, స్వస్థపరిచేది ఎవరో? దేవుడు. ఓరల్ రాబర్ట్స్ గారు అనేక ప్రాంతాల్లో సభలు పెట్టి ప్రార్థన చేస్తే చాలామందికి స్వస్థత అవుతున్న ఆ దైవజనుడు ఒక మెడికల్ కాలేజ్ కట్టాడు ఆయన. మరి ప్రార్థన ద్వారా ఇన్ని స్వస్థతలు జరుగుతున్నప్పుడు మరలా మెడికల్ కాలేజ్ కట్టాల్సిన అవసరం ఏంటంటే, లిసన్ టు మీ, గాడ్ ఫాలోస్ ఎ మెథడ్ బిహైండ్ ఎవ్రీ మిరకల్. ప్రతి అద్భుతం వెనకాల నా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. నా దేవుడు ఎంత గొప్పవాడంటే మందులు లేకుండా కూడా స్వస్థపరచగలడు. కొన్ని సందర్భాల్లో మందులను వాడుకుని కూడా దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. సో వెన్ గాడ్ గివ్స్ యూ హెల్ప్, వెన్ గాడ్ సెండ్స్ యూ ఎన్ ఎయిడ్, జస్ట్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. అలాంటి సహాయం ఆ సందర్భంలో నీకు దొరకడం కూడా దేవుని యొక్క కృప కనుక విశ్వసించండి. ఒక వ్యక్తి వరదల్లో చిక్కున్నాడట, ఇంటి కప్పు ఎక్కేసాడు.
ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను విడిపించి, నన్ను ఈ వరదల నుంచి విడిపించి నన్ను ప్రార్థన చేస్తున్నాడు. 10 నిమిషాలకి ఇంకొంచెం వరద పెరుగుతుంది. ఈ లోపల ఒక పడవ అట్టుగా వెళ్ళి, హే బ్రదర్ కమ్ డౌన్, ఈ పడవ ఎక్కువ ఒడ్డు తీసుకెళ్తా ఉంటే, మీరెవ్వరూ కంగారు పడకండి, నా దేవుడు నన్ను కాపాడుతారు, మీరు వెళ్ళిపోండి అన్నట్టు. వెంటనే వాళ్ళు ఓకే మనకు సీట్ ఖాళీ ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొంచెం వరద పెరిగింది. ఈ లోపల ఇంకొక పడవ వచ్చింది. వాళ్ళు కూడా అన్నారు, బ్రదర్ కమ్ డౌన్, తీసుకెళ్తాం నిన్ను ఆ రెఫ్యూజీ క్యాంపుకి తీసుకెళ్తాం రమ్మని చెప్తే, నో, నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆ పడవ కూడా వెళ్ళిపోయింది. వరద పెరిగింది, మునిగిపోయి చచ్చిపోయాడు అయ్యగారు. ఆ తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాడు. దేవుడిని అడిగాడు, ప్రభువా నన్ను రక్షించమన్నాను కదా, నువ్వు ఎందుకు సహాయం పంపలేదంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? ఆన్సర్ మీ దగ్గరే వచ్చింది. ఆల్రైట్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.